అందరికీ నమస్తే అండి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కానించి కింద స్థాయి కార్యకర్త వరకు మెజారిటీ ఎక్కువ శాతం పోరంబోకు వెధవాలేనండి. సాక్షులు అయితే మనం చెప్పుకోవసరం లేదు, పరమలేఖి వెధవలు. ఈశ్వర్ గారు రాత్రి ఒక డిబేట్ పెట్టాడండి. ఆ డిబేట్కి సంబంధించిన థంబ్నెయిల్ మాట నేను ఇక్కడ ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా చూపిస్తా చూడండి. గుంట నక్కల గెలుపు అని చెప్పేసి అని పెట్టాడు. మరి అన్ని ఏసీ పిచ్చి కొట్టాలి అసలు నాకు అర్థం కావట్లా. మరి నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా, పోరంబోకు ఎదవ అనుకుంటున్నావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పరమ లేగ్గాడురా, ఎట్టా పడితే అట్లా మాట్లాడుతున్నాను, వాడు వీడు అని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేర్పించిన సంస్కృతే. మన ప్రెస్ మీట్లో మనం చూసాం కదా, బీటెక్ రవి గారిని ఉద్దేశించి వాడు వీడు వాడు వీడు బీటెక్ రవి గారు ఎలా మాట్లాడాడు. కోయా ప్రవీణ్ గారిని ఉద్దేశించి అతన్ని కూడా వాడు వీడే, ఐపీఎస్ అధికారులని వాడు వీడే, ఎమ్మెల్సీలని వాడు వీడే, సంస్కారహీనుడు మాట. అలాగే వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. గుంట నక్కలు గెలుపు, మీరు గెలుస్తారా? కొద్దిగా జర్నలిస్టులో ఉండరా, మరి బొత్తిగా కార్యకర్తలు మారిపోతే అట్టగా కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా సిగ్గేమని అనిపిస్తుంది అసలు. మాకు నీ గురించి మాట్లాడడానికి నాకు సిగ్గేస్తుందిరా. ఈ లేగ్గడి జర్నలిస్ట్గా ఎట్లా చల్లమని అయిపోతున్నాడు అనిపిస్తుంది. చూసుకోవాలి కదా మనం డిబేట్లో ఏం పెడుతున్నాం ఏంటని చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎవడోగలో లేదంటే జగన్మోహన్ రెడ్డినో మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా. ఊరకొక్క ఏడుపు అని పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఏరా మనకన్నా ఉండాలి కదా. ఓడిపోయిన అంటే చెప్తున్న ఉదాహరణకు నువ్వు పెట్టిన థంబ్నెయిల్కి కౌంటర్గా మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేసేడు. ఇప్పుడు మీరు అందరూ ఏడుతున్నారు, మిమ్మల్ని అందరినీ ఊరకొక్కలు ఏడుపు అంటే ఎలా ఉంటుంది? దిగజారిపోమాకంటారా మరి చాలు. ఇంకా అమరాభూతులు అయిపోయినాయి, లేక మాటలు అయిపోయినాయి. ఇంకా మీ కడుపు ఉబ్బరాన్ని ఎలా తీర్చుకోవాలంటే ఇలా థంబ్నెయిల్ రూపంలో ఇలా పెట్టంటారా? జర్నలిస్ట్ రా బాబు, నువ్వు అది అర్థం చేసుకో. నువ్వు బేకరీ కూడా కాదు, పొరంబొగ్గడివి కాదు, నువ్వు జర్నలిస్ట్వి. కనీసం ఆ విలువలు పాటించి మాట్లాడు, తప్పులేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పనిచేస్తున్నావు కాబట్టి ఆ మాత్రం అభిమానం ఉంటుంది, ఉండకుండా ఉండదు. మరీ పర్సనల్గా మాట్లాడతాటారా? మిమ్మల్ని బట్టే కదా మేము మాట్లాడేది. మీరు అన్నీ దిగజారిపోయి మాట్లాడుతుంటే మేము ఏం చేయము, మేము కూడా అదే భాషలో మాట్లాడాలి. ఎందుకురా ఏడుతున్నావు ఊరకొక్క అనాలి. ఎవరైనా గెలిస్తేనేమో గుంట నక్కలు గెలిపా, మీరు గెలిస్తేనేమో అదేమో గొప్ప ఇదిగా మాట్లాడతారా? మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు చేయించుకున్నాడు అధిక సంఖ్యలో. ఎన్నడూ లేనిది మీరే ఇక్కడ డప్పు కొట్టిన సాక్షిలో కూర్చొని దాన్ని ఏమంటారు? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గుంటనక్క. ఇలా వెళ్తేనట్ట ప్రజాస్వామ్యం అంట, ఓడిపోతానేమో ఇది ఒక రకమైన కుక్క ఏడుపులు. నిజంగా ఇది కుక్క ఏడిపోయినా అనాలా? ఆడు ఎందుకు ఏడుతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఆ ప్రాస ఏంటో ఆ భాష ఏంటో, ఆడికి రాసిచ్చే స్క్రిప్ట్ ఎవడు రాసిస్తాడో తెలియదు. కానీ ఒకసారి రాసిచ్చేలే, ఈ బొగ్గడికి ఏమైందో తెలియట్లా. ఆ ఉన్నట్టుగా చదివేస్తాడంతే. కనీసం మనం మార్చాలనేది కూడా లేదు. సాక్షి ఓడికి అలాగే బుద్ధి జ్ఞానం లేదురా, వాళ్ళు లేగ్గాళ్ళు. ఆ యాజమాన్యం అదొక లేఖితనం యాజమాన్యం అన్నమాట. నేను యజమానురాలు అనట్లేదు, ఆ యాజమాన్యాన్ని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి లేగ్గా మాట్లాడతాడు, ఆ సాక్షి కూడా అంతే. అందులో పనిచేసి మీరు అంతకన్నా దారుణం. అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే లోకేష్ గారి ఫోటో ఇక్కడ పెట్టి గుంట నక్కలు గెలుపు అని చెప్పేసి మీరే దిగజారిపోతుంటే మరి మేము జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మేము అనమా అంటారా? ఇప్పుడు మీరు బూతులు మాట్లాడి ఎదుటోడి దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం కదా. అది అవ్వదు కదమ్మా, అవుద్దా? ఇంకెప్పుడు ఇలాంటి అపాబాయ డైలాగులు ఇలాంటి పిచ్చ థంబ్నెయిల్స్ పెట్టమాకంటారా? ఎబ్బెట్టిగా ఉంది, సిరాగ్గా ఉంది. కాస్త విలువలు పాటిస్తే బాగుంటుందిరా. మనం జగన్మోహన్ రెడ్డి ఛానల్లో పనిచేస్తున్నాం కదా, మనల్ని ఎవరు ఏమనలేరులే. ఒకవేళ ఏదైనా కేసులు పెడితే మళ్ళీ అదొక దరిద్రం. మళ్ళీని మా పైన కేసులు పెడతారని చెప్పేసి మళ్ళీ ఎడుతారు. వ్యక్తిగతంగా విమర్శించేది వీళ్ళే. అంత పర్సనల్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంత డీప్గా వెళ్ళిపోయి మనం కుక్కలతోనో నక్కలతోనో పోల్చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నార్మల్గా కూడా మాట్లాడచ్చు, నార్మల్గా కూడా విమర్శ చేయొచ్చు. మీరు ఇంకా రాష్ట్ర రాజకీయాలు ఇంకా దిగజార్చమాకండి. మీకు 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏ స్థాయికి తీసుకెళ్లారో మేము చూసాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా ఇది చాలదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక కొత్త లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆ లేఖ మాటల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదులే. మీరు అంతకు మించి దానికి ఒత్తాస పలుకుతున్నారు. మీరు ఇంకా రానున్న రోజుల్లో ఎనుబూతులు మాట్లాడుకోవాలో. నిజంగా మీరు ఒకవేళ ఈ 5 ఏళ్ళు కూడా మీరే వచ్చి ఉంటే కనుక నిజంగా లకారాలతోటి డాషులు ఆడమ్మ ఆడక్క ఆడాలి ఈ భాషకు వచ్చేది నిజంగా.
ఆ ట్విట్టర్లోని ఆ ఇన్స్టాగ్రామ్లోని ఆ గిమెంట్లలో వాడుతూ ఉంటారు కదా, నిబ్బా నిబ్బి బ్యాచ్ వారు చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్ వార్స్ గట్ట. ఇంకా ఆ స్థాయి ఆ భాషనే రాష్ట్ర రాజకీయాలకు తీసుకొచ్చేద్దరు. ఎవడు మాట్లాడకపోతే నిజంగా నాకు తెలిసి ఎవడు కౌంటర్ కూడా చేయలేడు వీళ్ళు మాట్లాడే భాషకి. పైగా యాదవులందరూ ప్రతి ఒక్కరికి ఉపన్యాసాలు చెప్పేసి మీరు అలా అనవచ్చా, ఎలా అనాలరా, మీరు రాసిచ్చేయండిరా, ఇగో మా వైసీపీ అధికార భాష ఇది, మేము ఎలా మాట్లాడతాం, తిరిగి మమ్మల్ని ఎవడు ఏమి అనకూడదని చెప్పేసి ఇప్పుడు మీరు రాసిచ్చేయండి. మీరు మాట్లాడేసి ఎవడు ఏమి అనకూడదు, ఏమన్నా అంటే గొక్కెట్టి ఎడుతారు మళ్ళీని. మరి అలా మాట్లాడకూడదు అంటే వినరు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి తిరిగి మనల్ని అంటాడరా అంటే అస్సలు పట్టించుకోరుగా. అన్ని రైట్స్ మాకున్న ఎవరినన్నా మేము ఏదైనా అనవచ్చు. వీళ్ళకు నిజంగా కుక్కేడిపోయేది అనకూడదు, సంస్కారహీనులు. మనం ఇంతకు మించి దిగజారిపోలేము కాబట్టి చెప్తున్నా ఉదాహరణకి. ఆ పనిచేసే వాళ్ళకి ఏం పోయేకనో నాకు అర్థం కావట్లా. ఎంత వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకి ఆ జడ్పీటీసీలోని, ఎన్ని వచ్చినాయి మనకి 600 చిల్లర ఎంతో వచ్చినాయి కదా. పోలింగ్ అయితే 75% పైనే జరిగింది కదా. అందరూ వెళ్ళారు కదా. ఇప్పుడు బూతులు మార్చారు కరెక్టే, మీ ఒకరికే కాదుగా, ఎవరెళ్ళి ఓటేసినా అక్కడే వేయాలిగా, అందరికీ ఒకటే రూల్ కదా. మరి పోలింగ్ సవ్యంగానే జరిగింది కదా, ఎందుకు ఈ ఏడుపు ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు లాస్ట్ టైము కుప్పంలో వైసీపీ గెలిచిందండి. ఆ రోజు గెలవంగానే అయ్యి బాబు ఇంకేమైనా ఉందా, కుప్పం మాదే, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ఇంకా రాష్ట్ర రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పుకోవడం మంచిది, ఇంకా ఆయన సినిమా అయిపోయింది, సొంత నియోజకవర్గంలోనే గెలిపించుకోలేకపోయారు అని ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు ప్రజాస్వామ్యం. ఆ రోజు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరం చూసాం, చూడలేదా. ఆ రోజు కనీసం నామినేషన్లో కూడా ఏనివ్వాల, ఏనిచ్చారా. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, మద్దతుదారు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ చేత నామినేషన్లు వేయించారా, వేయించరా. అదొక రకమైన వారు మాట. మీరు ఏకగ్రీవాలు చేసేసుకొని నేను డబ్బులు ఇచ్చేస్తాను, 15 లక్షలు ఎంతో ప్రకటించాడనమాట. అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు ఎలా జరిగినాయి అంటే ఈ దాడులు దౌర్జన్యాలే. నామినేషన్ పేపర్లు చింపేడాలో, చేతులు నరకడాలో, తల్ల పగలగొట్టడాలో, ఇలాగే కదా వచ్చినాయి మనకి. ఆ రోజు ప్రజాస్వామ్యం బతికి బట్టలు కట్టేసింది, ఈరోజు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి. ఆ రోజు మనం ఏదో డైలాగులు కొట్టకూడదు, కుప్పం మాదే, అది మాదే, ఇది మాదే. అంటే రాజకీయాలు మీకే కాదుగా, చంద్రబాబు నాయుడు గారికి తెలీదా. ఆ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయలే ఇలా అవుద్దని చెప్పేసి అని అనుకోలేదులే పాపం. 151 వచ్చినాయి కదా, మహా అయితే ఒక 20-30 పోతాలే. మనం అధిక సంఖ్యలో సంక్షేమ పథకాలు పనిచేసాం కదా, గ్రామీణ స్థాయిలో గ్రామాల్లో మనకి బలం ఉంది, సంక్షేమ పథకాలు అధిక సంఖ్యలో మనం పనిచేస్తాం కాబట్టి వాళ్ళ పెద్దగా హోప్స్ ఏమి ఉండవు కాబట్టి గ్రామాల్లో ఉండేవాళ్ళు, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళది. ఉదయం లేగుతారు, శుభ్రంగా వండుకుంటారు, తింటారు, ఏదైనా పని ఉంటే పనికి వెళ్తారు, వస్తారు. లేదా ఏదైనా పొలం ఉన్న వాళ్ళు పొలం పనికి వెళ్తారు, వచ్చేస్తారు. లేదా 4 గేదెలు ఉన్న వాళ్ళకి ఒకటే ఉంటుంది. ఒక 2 ఎకరాల పొలం 4 గేదెలు ఉన్నాయనుకోండి, ఇంకా రొటీన్ లైఫ్ అన్నమాట. పొద్దున్నే పోవాలి, ఆ పొలం ఏమైనా ఉంటే చూసుకోవాలి, ఓ పనగడ్డ కోసుకొస్తారు, గేదెలకి వేస్తారు, పాలు తీసుకొస్తారు, ఇంటికి పెడతారు. సో అక్కడికి ఒక పూట అయిపోయింది. 10-11 వద్ది భోజనం చేస్తారు చక్కగా, 10-11 గంటలు భోజనం చేస్తారు గ్రామాల్లో. భోజనం చేసి శుభ్రంగా ఒక 2 గంటలు 3 గంటలు పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు సాయిగా. మళ్ళీ 2 గంటలకు 2:30కు మళ్ళీ బయలుదేరుతారు అక్కడికి. మళ్ళీ అక్కడికి వెళ్తారు, సేమ్ మళ్ళీ ఆ పొలం ఏమైనా ఉంటే చూసుకుంటారు, మళ్ళీ పనగడ్డకు వస్తారు నీట్గా, మళ్ళీ 4 గేదెలకి వేస్తారు, మళ్ళీ పాలు తీసుకొస్తారు, ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో అయిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా వాళ్ళ రొటీన్ లైఫ్ కొంతమంది అంతే, చాలా తక్కువ మంది చెప్తున్నా ఉదాహరణకి. అంటే మెజారిటీ గ్రామాల్లో ఇలాగే ఉంటుంది, అన్ని గ్రామాల్లో ఇలా ఉంటుందని చెప్పి నేను చెప్పను. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మనం డబ్బులు ఆశ చూపిస్తే సరిపోద్ది, సంవత్సరానికి ఒక 15,000 రూపాయల లెక్కన ఏదో పథకం మీరు చెప్పి అయితే సరిపోద్ది. వాళ్ళు మనకి ఏదో రకంగా ఇచ్చేస్తారు, మళ్ళీ మనకే ఓటేస్తారు, మనం వారికి దేవుళ్ళ కనబడతామనే ఉద్దేశంతో అలాగే పంచుకుంటూ వస్తాడు. వేసారా లేదుగా, వాళ్ళకి తెలీదా. రాష్ట్రం వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, చదువుకున్న వ్యక్తులు ఉంటారు వాళ్ళ కుటుంబాల్లో, పైసాకి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు ఉంటారు. ఆ పిల్లల చదువుల కోసమే వాళ్ళు అంత కష్టపడేది. వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వాళ్ళకి కోరుకుంటారు ఉండరా. మరి అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు నువ్వు. అభివృద్ధిని ఎవరు కోరుకోడండి, అందరూ కోరుకుంటారు. నా ఊరు బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటా, అంతకంటే ముందు నా కుటుంబం బాగుపడాలనుకుంటా, నేను ఆర్థికంగా నేను బాగుపడాలనుకుంటా, తర్వాత నా ఊరు బాగుపడాలనుకుంటా, ఊరు తర్వాత నా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటా. కోరుకోరా. పక్క రాష్ట్రాలు మేము చూడడమా, హైదరాబాద్ వెళ్ళినా లేదంటే చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే
అద్భుతంగా ఉందిరా బాబు అనుకుంటాం. మనకే ఈ కర్మ అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి లేదంటే ఈ ఈశ్వర్ గారికి చెప్పేది ఏంటంటే, ఈ వ్యక్తిగతంగా ఇంకా దిగజార్చమాకండి. చాలు, ఈ దరిద్రాలు చాలు, ఇక్కడ దాకా చాలు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే భాష ఇదే, చాలా ఓవర్, చాలా ఎక్కువ. మీరు కార్యకర్తలు కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. మీరు వైసీపీ కార్యకర్తలు అనుకో, పార్టీ మీద అభిమానంతోనో లేదంటే ఆ పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు ఒక జర్నలిస్ట్వి. ఎంత సాక్షిలో పనిచేసినంత మాత్రాన నువ్వు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తగ్గి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది అబ్బాయి. లేదు మేము ఇలాగే ఎగురుతాం, ఇలాగ వాగుతాం అనుకుంటే అది నీ కర్మ అనుకోవాలి. నువ్వే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఆ సాక్షిలో కూర్చొని మాట్లాడే వ్యక్తులే. వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే, వాళ్ళు మాట్లాడేది ఒకటే, మీరు తమిళనాడు పెట్టేది ఒకటే. మనకే కాదు, అందరికీ ఉంటుంది, అందరూ పెట్టగలుగుతారు. రేపు అన్న రోజున అది మీకే నష్టం, అది మీ పార్టీకే నష్టం. అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.